మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు లావణ్య. సో వెల్కమ్ టు శ్రీ అండ్ టాకీస్. దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా నాకు కెనడాలో డెలివరీ అయింది. అదేంటి అంటే ఎమర్జెన్సీ సి సెక్షన్ డెలివరీ అయింది. సో దాన్ని బ్యాక్ స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. షేర్ చేసుకోవడం వల్ల అట్లీస్ట్ ఒకరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఫీల్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఏమైంది అంటే యూజువల్గా అయితే 40 వీక్స్ కంప్లీట్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు డెలివరీకి. కానీ నాకు 37th వీక్లోనే ఎమర్జెన్సీ సి సెక్షన్ అయింది కెనడాలో. యూజువల్గా నేను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను నార్మల్ చెకప్కి. వెళ్ళినప్పుడు ఏమైందంటే నాకు హై బ్లడ్ ప్రెషర్ వచ్చింది. సో తను ఏమన్నారంటే ఇది ఫస్ట్ టైము, ఎందుకంటే అంతకుముందు నుంచి అసలు లేదనమాట నాకు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా. సో గైనిక్ ఏం రిఫర్ చేశారంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. వెళ్ళాము. వెళ్తే అక్కడ డాక్టర్స్ ఏమన్నారంటే ఒక కంప్లీట్ డే మానిటర్ చేశారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. చేసినప్పుడు నాకు నార్మలే ఉంది. మల్టిపుల్ టైమ్స్ మానిటర్ చేశారు, బీపీ రీడింగ్స్ నార్మలే వచ్చింది. సో ఇంకా ఈవినింగ్కి వాళ్ళని డిశ్చార్జ్ చేసి నో నీడ్ టు అడ్మిట్ అని చెప్పారు. అట్లా అది అయిపోయింది. అది అయిపోయాక ఎగ్జాక్ట్గా 37 వీక్స్ 2 డేస్కి నాకు ఫైనల్ స్కాన్ ఉంది. స్కాన్కి వెళ్ళాను. స్కానింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు హై బీపీ మళ్ళీ అక్కడ అయిందనమాట. చెక్ చేస్తే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ ఆవిడ ఏమన్నారంటే నువ్వు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి అన్నారు. బట్ బిఫోర్ దట్ ఒకసారి నేను స్కాన్ తీస్తాను అని చెప్పి చూపించారు బేబీని. బేబీ ఈస్ డూయింగ్ వెల్, బట్ స్టిల్ నీ లెవెల్స్ వచ్చేసి హై ఉన్నాయి, దేనికైనా మంచిది హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అయితే బెటర్ అని చెప్పి అన్నారు. సో ఇంకా మేము కొంచెం ప్యానిక్ అయ్యాము. సరే చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయింది. యాక్చువల్గా నాకు 7:30కి అపాయింట్మెంట్ ఉండింది. సో మేము బ్రేక్ఫాస్ట్ కాఫీ టీ ఏం తాగలేదు. సో ఇంకా తెలిసాక డైరెక్ట్గా ఇంకా ఇక్కడ కాఫీ షాప్కి వెళ్ళి ఒక కాఫీ తీసుకొని బట్ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసాము, అంటే వాళ్ళు ప్యానిక్ అవ్వద్దు అని చెప్పి. అంటే ఏదైనా కావచ్చు, డెలివరీ అవ్వచ్చు, ఆర్ఎల్స్ అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో వీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ అని. అది అయిపోయాక డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాం, పక్కనే హాస్పిటల్ లక్కీగా. సో వెళ్ళాక అక్కడ ఏం చేశారంటే అడ్మిట్ చేసుకున్నారు. చేశాక మానిటర్ చేశారు. చేస్తే హాఫ్ డే చేశాక ఇంకా స్టిల్ బ్లడ్ ప్రెషర్ హైనే ఉంది. సో వాళ్ళు ఏమన్నారు అంటే ఇంకా డెలివరీ చేయాల్సిందని డిసైడ్ చేసేసారనమాట. మమ్మల్ని అడిగారు మరి మీకు ఓకేనా అని చెప్పేసి. అంటే ఇంకా మా హస్బెండ్ కన్సర్న్ అండ్ నా కన్సర్న్ కూడా తీసుకున్నారు. సో మేమిద్దరం ఏం చెప్పామంటే మాకు డెలివరీ ఇప్పుడు చేసినా ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ లైక్ బేబీ అండ్ మదర్ సేఫ్గా ఉంటే చాలు, మాకు డెలివరీ నార్మల్ ఆర్ సి సెక్షన్ దేనికైనా మేము రెడీ అని చెప్పాము. బట్ వాళ్ళు ఏమన్నారంటే మేము స్టార్టింగే సి సెక్షన్ చేయము, ఫస్ట్ మేము నిన్ను మానిటర్ చేస్తాము, నార్మల్ డెలివరీకే మేము ప్రిఫర్ చేస్తాము, ఇన్ కేస్ నార్మల్ డెలివరీ అవ్వకపోతే ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద కన్సిడర్ చేస్తామన్నారు. సో మేము ఓకే చెప్పాము, ఎందుకంటే ఇంకా హై బ్లడ్ ప్రెషర్ తగ్గట్లేదు ఇంకా అని చెప్పేసి అన్నారు. నేను ఒకే క్వశ్చన్ అడిగాను, మరి ఈ టైంలో నాకు డెలివరీ లేబర్ పెయిన్స్ అనేవి ఇండ్యూస్ చేస్తే సేఫ్ అయినా కాదు, ఎందుకంటే నాకు అసలు పెయిన్స్ రాలేదు, ఏం రాలేదు కదా. సో డాక్టర్ అన్నారు 37 వీక్స్ స్టార్ట్ 2 డేస్ అయింది కాబట్టి నవ్ యూఆర్ రెడీ టు డెలివర్, నీదేమి ప్రీటర్మ్ మెచ్యూర్ బేబీ డెలివరీ కింద ఏం రాదు, నీది కంప్లీట్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయినట్టే, కంప్లీట్ అయ్యాకనే నువ్వు డెలివరీ చేస్తున్నట్టు, సో ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ అని చెప్పన్నది డాక్టర్. అయ్యాక నాకు ఫస్ట్ ఏం చేశారంటే చెక్ చేశారు సర్వీక్స్ చెక్ చేస్తే కంప్లీట్ టైట్గానే ఉంది, ఎందుకంటే అసలు లేబర్ సైన్స్ కూడా అండ్ సిమ్టమ్స్ ఏం లేవు కాబట్టి నార్మల్గానే ఉంది సర్వీక్స్ క్లోజ్డ్. సో వాళ్ళు ఏమన్నారంటే సర్వీక్స్ని ఓపెన్ చేయడానికి ఒక బెలూన్ ఇన్సర్ట్ చేస్తామన్నారు. అలా ఒక బెలూన్ ఇన్సర్ట్ చేశారనమాట. ఆ బెలూన్ ఇన్సర్ట్ చేసి అది ఫాల్ ఆఫ్ అయిపోతే 3 సెంటీమీటర్స్ డైలేట్ అయినట్టు అని చెప్పారు. సో ప్రొసీజర్ మొత్తం చేసేసి బెలూన్ ఇన్సర్ట్ చేశారు. చేశాక అక్కడ యాక్చువల్ నిజం చెప్పాలి అంటే బెడ్స్ అవైలబుల్ లేకుండే, సో అందుకని ఇంటికి వెళ్ళిపోమన్నారు. సో బెలూన్ అట్లా ఇన్సర్ట్ చేసుకొని నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చరికి ఆఫ్టర్నూన్ అయింది ఆ రోజు. ఇక ఈవినింగ్ వరకు చూడమన్నారు. ఈవినింగ్ 10 వరకు చూసి ఒకవేళ బెలూన్ పడిపోతే దానంతట అది నాకు కాల్ చేయమన్నారు, ఎందుకంటే బెడ్స్ అవైలబుల్ లేవంట, బెడ్స్ అవైలబుల్ ఉంటే రమ్మని చెప్తామన్నారు. ఇంకా అట్లా ఈవినింగ్ 9 అట్లా అయింది. బెలూన్ నేను ట్రై చేశాను కానీ పుల్ చేయడానికి రాలేదు. సో స్టిల్ నేను వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ప్రాసెస్లో మీరు రెగ్యులర్గా ఎవ్రీ 1 అవర్ బీపీ మానిటర్ చేసుకోండి అని చెప్పారు. సో నేను చేసుకుంటూ ఉన్న క్రమంలో ఏమైందంటే నాకు హై రీడింగ్సే వస్తున్నాయి, ఎక్కడ నాకు లో రీడింగ్స్ రాలేదు. సో దేనికైనా మంచిదని చెప్పి నర్స్కి కాల్ చేశాను. చేస్తే తను అన్నారు సో నీకు ఇంకా హై రీడింగ్స్ వస్తున్నాయి కానీ ఇమీడియట్గా నువ్వు వచ్చేసాయి, బెడ్స్ ఉన్నా లేకపోయినా కూడా నేను ఫస్ట్ మానిటర్ చేయాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా అప్పటికప్పుడు ఇంకా నైట్ ఎగ్జాక్ట్గా 10 అవుతుంది, బయలుదేరిపోయాము. ఇంకా మేము డెలివరీ కానీ ప్రిపేర్ అయిపోయాము, ఎందుకంటే ఆవిడ అదే చెప్పారు మీరు ఇంకా డెలివరీ కన్నట్టే ప్రిపేర్ చేసుకొని రండి అని చెప్పని. ఇంకా వెళ్ళిపోయాక ఒక 15 మినిట్స్ వెయిట్ చేసాం బయట. వెయిట్ చేశాక అప్పుడు బెడ్స్ ఖాళీ ఉన్నాయి, ఇంకా అడ్మిట్ చేశారు. అడ్మిట్ అయ్యాక నర్స్ మానిటరింగ్ చేసింది, బీపీ లెవెల్స్ స్టిల్ హైయే వస్తున్నాయి. చేశాక ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డాక్టర్ వచ్చారన్నమాట. డాక్టర్ వచ్చి వాటర్ బ్రేక్ చేశారు. వాటర్ బ్రేక్ చేశాక
తర్వాత బెలూన్ కూడా వాళ్ళు తీసేస్తారనమాట. సో టోటల్గా 3 to 4 సెంటీమీటర్స్ డైలేట్ అయింది అంతే. వాళ్ళు ఏమన్నారంటే పెయిన్స్ ఇండ్యూస్ చేస్తే అట్లీస్ట్, ఎందుకంటే 10 సెంటీమీటర్స్ డైలేట్ అవ్వాలంట. బట్ నాదేమో 4 సెంటీమీటర్సే ఉంది. సో ఇంకా నెక్స్ట్ ఏం చేశారు అంటే, బెలూన్ ఫాలో ఆఫ్ చేశాక నెక్స్ట్ వాటర్ బ్రేక్ చేసాక 4 సెంటీమీటర్స్ డైలేట్ అయింది. స్టిల్ బీపీ లెవెల్స్ ఇంకా అట్లనే హైగా వస్తున్నాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే పెయిన్స్ ఇండ్యూస్ చేశారు, బట్ సర్విక్స్ ఇంకా ఓపెన్ కాలేదు కంప్లీట్గా. నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అయ్యాక కూడా డైలేషన్ ఏం జరగలేదు. ఇంకా స్టిల్ హై బీపీ వస్తుంది. హై బీపీకి ఆల్టర్నేట్గా మెడికేషన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇంకా ఫైనల్గా ఏం జరిగింది అంటే ఒకటి కన్సిడర్ చేశారు, చూద్దాము ఇంక ఈరోజు ఈవినింగ్ వరకు నార్మల్ అయితే అయింది, లేదంటే సి సెక్షన్ చేస్తామన్నారు. మేము ఓకే అన్నాము. బట్ ఆల్ ఆఫ్ ద సడన్గా ఈవినింగ్ 3:34 ఆ టైంలో ఏంటంటే బేబీది కొంచెం హార్ట్ బీట్ డ్రాప్ అవుతున్నట్టు చూపించింది మానిటర్లో. ఇంకా వాళ్ళు అన్నారు, లేదు నీకు హై బీపీ వస్తుంది అండ్ బేబీ కూడా కొంచెం ఎట్లుంది కాబట్టి సి సెక్షన్ చేయాల్సిందే అన్నారు. సో ఇమీడియట్గా సి సెక్షన్కి తీసుకెళ్లారు 4 o'clock అట్లా అరౌండ్. సో ఇంకా 10-15 minutesలో అయిపోయింది డెలివరీ. సో నేను నా వీడియో వల్ల ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే కన్క్లూజన్, నేను అబ్రాడ్లో ఉన్నా. ఎస్పెషల్లీ మా మమ్మీకి వీసా వేసాం, రాలేదు. ఆగస్ట్లో వేసాం, ఇంతవరకు రాలేదు. సో జీరో హెల్ప్ ఉండే. ఎవరైనా అబ్రాడ్లో ఇట్లా కన్సీవ్ అయ్యి ఉంటే నేను ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీ మదర్ ఆర్ అత్తయ్యలకి ఫస్ట్ వీసా డ్రాప్ చేయండి. చేశాక అది వచ్చినా రాకపోయినా కూడా జీరో హోప్తో ఉండండి, వస్తుంది అంటే కంప్లీట్ హెల్ప్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ నేను చేసిన మిస్టేక్స్ మీరు రిపీట్ చేయొద్దు. హాస్పిటల్ బ్యాగ్ రెడీగా పెట్టుకోండి 32 weeks నుంచి. అండ్ హౌస్ కూడా నీట్గా ఉంచుకోండి, ఎందుకంటే మీరు ఏ టైంలో వచ్చినా కూడా పీస్ఫుల్ ఉంటుంది హౌస్. అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ మీ ఫ్రెండ్స్కి ఒక జస్ట్ హింట్ ఇవ్వండి ముందు నుంచే, నాకు ఒకవేళ డెలివరీ టైంలో హెల్ప్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పి మీకు దగ్గరలోని రిలేటివ్స్కి అట్లా, ఎందుకంటే ముందే ప్రిపేర్ చేసి ఉండండి. నేను అది కూడా చేయలేకపోయాను, నాకు ఐడియా లేదు కాబట్టి. సో ఇది నా డెలివరీ స్టోరీ. ఐ హోప్ అట్లీస్ట్ ఒకరికైనా యూజ్ అయి ఉంటుందని చెప్పి. ప్లీజ్ ఫాలో దీస్ టిప్స్ and be strong, stay strong. You are not alone, we are all together in this journey. Thank you for watching. కొన్ని few hours or days లో బేబీ వస్తాడు. And Ajay, how you feeling? Ajay, how you feeling? Tense, stressed. Excited, nervous, tense, stressed. It's okay, everything will be alright. Hi Lavanya. Hi Ajay. How are you?